వాసుదేవ్ ఎమ్మెల్యే ఇద్దరూ కూడా బెయిల్ మీద బయటికి వచ్చి ఫుల్లుగా రాత్రి కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. వాసుదేవ్ అయితే రామలక్ష్మిపై మండిపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. 25 ఏళ్ల కష్టాన్ని బూడిద పాలు చేసేసింది. నిధిని మొత్తం తీసుకువెళ్ళి గవర్నమెంట్‌కి అప్పచెప్పేసింది. మనల్ని జైలుకు పంపించింది. జైలు శిక్ష పడేలా చేసింది. దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని వాసుదేవ్ అరుస్తూ ఉంటే, చూడండి ఈసారి ఆ రామలక్ష్మిని నాకు వదిలేయండి. మనకు జీవితమే లేకుండా ఇలా జైలు పాలయ్యేలా చేసిన ఆ రామలక్ష్మిని నేను అస్సలు వదిలిపెట్టను. దానికి జీవితం లేకుండా నేను చూసుకుంటాను అని ఎమ్మెల్యే చెప్తాడు. అలాగే నీ ఇష్టం వచ్చినట్లు చేసేయి. అది బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవటమే నాకు కావాలి అని వాసుదేవ్ చెప్తాడు. చూస్తూ ఉండండి నేనేం చేస్తానో అని ఎమ్మెల్యే అంటాడు. తర్వాత రామలక్ష్మి స్కూటీలో రాత్రిపూట ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే కారులో వచ్చి రామలక్ష్మి స్కూటీని గుద్దేయటంతో రామలక్ష్మి స్కూటీలో నుంచి కింద పడిపోతుంది. అలా విసురుగా రామలక్ష్మి పడిపోయి అక్కడ ఉన్న ఒక గోడకు తగిలి కాళ్ళు బలంగా గోడకు తగిలి రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. కాలికి పెద్ద గాయం అవటంతో అమ్మా అంటూ రామలక్ష్మి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. తర్వాత శౌర్య, రఘురాం, జానకి, ఆద్య, శ్రీనుకి ఈ విషయం తెలిసి చాలా చాలా కంగారు పడుతూ ఉంటారు. రామలక్ష్మి కాళ్ళకి చాలా పెద్ద గాయాలు అయిపోయినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అంటే హాకీలో పాల్గొనలేనట్లు రామలక్ష్మికి గాయాలైతే శౌర్య, ఆద్య మళ్ళీ రామలక్ష్మిని ఎలా హాకీలో పాల్గొనేటట్లు చేస్తారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.